హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో గణిత పాఠాల్లో గణిత చరిత్రను చేర్చడం గల కారణాలు సుయి తెలిపారని చెప్పాను కదా. దాని కంటిన్యూషన్లో భాగంగా అనేక పరిశోధనల ఫలితాలు ఈ కింద విధంగా ఉన్నాయి. పాఠ్యాంశాలలో గణిత చరిత్రను మిళితం చేయడము విద్యార్థుల సాధనపై అనుకూల ప్రభావం చూపింది. వారి ఆసక్తిని వైఖరులను అనుకూలంగా మలిచింది. పాఠ్యాంశాల్లో గణిత చరిత్రను మిళితం చేయడం ద్వారా విద్యార్థుల సాధనపై అనుకూల ప్రభావం చూపింది. అంటే వాళ్ళ సాధనకు ఇంట్రెస్ట్గా ఉంది అనేది. అనుకూల ప్రభావం అంటే వాళ్ళకు అనుకూలంగా ఉండడం అన్నమాట. గణిత చరిత్రను చేర్చడం వల్ల వారి ఆసక్తిని వైఖరులను అనుకూలంగా, వైఖరులు కూడా చేంజ్ అవుతాయి అన్నమాట. మన యొక్క యాటిట్యూడ్, వైఖరులు, ఆసక్తి అంటే ఇంట్రెస్ట్. ఉన్నత పాఠశాలలో గణితం పట్ల వ్యతిరేక వైఖరి కలిగిన విద్యార్థులకు గణిత చరిత్రను మిళితం చేసి పాఠ్యాంశాలను చెప్పడం వల్ల వారిలో గణితం పట్ల అనుకూల వైఖరులు ఏర్పడ్డాయని మార్షల్ తన పరిశోధన ఫలితంగా చెప్పారు. చూడండి, ఇక్కడ మార్షల్ అనే వ్యక్తి ఉన్నత పాఠశాలలో గణితం పట్ల వ్యతిరేక వైఖరి కలిగిన విద్యార్థులకు, అంటే ఆపోజిట్, అంటే గణితం పట్ల ఇంట్రెస్ట్ లేని వ్యక్తులకు, వ్యతిరేక వైఖరి అంటే ఇంట్రెస్ట్ లేని విద్యార్థులకు గణిత చరిత్రను మిళితం చేసి పాఠ్యాంశం చెప్పడం వల్ల వారిలో గణితం పట్ల అనుకూల వైఖరులు, పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడ్డాయని మార్షల్ అని తన పరిశోధన ఫలితంగా చెప్పాడు. మార్షల్ ఏ క్లాసుల వాళ్ళకి ఉన్నత పాఠశాలలో గణితం పట్ల వ్యతిరేక వైఖరి కలిగిన విద్యార్థులు గణితాన్ని మిళితం చేస్తే చెప్పడం వల్ల అనుకూల వైఖరులు ఏర్పడాయని మార్షల్ చెప్పారు. ఇక నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, NCTM, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకు బాగా ఎగ్జామినేషన్ పాయింట్లు బాగా వస్తాయి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్ NRC, నేషనల్ రీసెర్చ్ కౌన్సిల్, ఇవి కన్ఫ్యూజ్ అవుతాం మనం. నేషనల్ కౌన్సిల్ ఫర్ అక్రిడిటేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్, NCATE, నేషనల్ కౌన్సిల్ ఫర్ అక్రిడిటేషన్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వంటి గణిత వృత్తి సంఘాలు పాఠశాల విద్యా ప్రణాళికలు గణిత శాస్త్ర చరిత్ర ప్రాముఖ్యత నొక్కి వ్యాఖ్యానించాయన్నమాట. గణిత సంఘాలు అనేటివి ఏర్పడ్డాయి. ఇవి పాఠశాల విద్యా ప్రణాళికలు గణిత శాస్త్ర చరిత్ర ప్రాముఖ్యతను బాగా నొక్కి వచ్చాయి, అంటే స్ట్రాంగ్గా చెప్పాయి, కంపల్సరీగా ఉండాల్సిందే అని చెప్పిన. లెక్కలేనన్ని పరిశోధనా ఫలితాలు కూడా దీనికి మద్దతునిచ్చాయి. ఇంకా పరిశోధనా ఫలితాలు ఏవైనా ఉన్నాయంటే చాలా దీనికి సమర్థించినాయి అన్నమాట, ఈ గణిత చరిత్ర ఉండాల్సిందే అని. దురదృష్టవశాత్తు గణిత బోధనలో చారిత్రక అంశం పూర్తిగా లోపించింది లేదా వదిలివేయబడింది. మనకి దురదృష్టం అంటే గణిత బోధనలో చారిత్రక అంశాలే లేదు, ఇంకా దాన్ని పూర్తిగా వదిలేసినాము. ఎక్కడ కూడా మనకు ఒక చెప్పడం అనేది, ఒక అతని గురించి చెప్పడం అనేది కూడా ఎక్కడా లేదనమాట. స్వెడ్జ్ ఒక ఉత్తమోత్తమైన రచయిత. స్వెడ్జ్ అంతేకాదు, ఆయన గణిత చరిత్ర క్షేత్రంలో చెప్పుకోదగిన నిపుణుడు. ఆయన మాటలు ఈ కింది విధంగా ఉన్నాయి. ఇక్కడ ఎగ్జామినేషన్లో స్వెడ్జ్ చెప్పిన పాయింట్స్ ఇవన్నీ అన్నమాట. ఏం చెప్పినాడు అంటే, గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుంది. గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుంది. ప్రజలు వారి అవసరాలతో గణితాన్ని సంధానపరుస్తుంది. 10,000 సంవత్సరాలకు పైబడి ప్రజల చేత అభివృద్ధి చేయబడినది అని ఈ సబ్జెక్టు. 10,000 సంవత్సరాలకు పైబడి ప్రజల చేత అభివృద్ధి చేయబడినది ఈ సబ్జెక్టు చెప్పింది ఎవరు అంటే కూడా స్వెడ్జ్. ఈ ప్రజలు మనలాగేనే, మన విద్యార్థుల్లాగానే తప్పులు చేశారు. కొన్ని సందర్భాలు తికమకపడ్డారు. అయినా సర్దుకుని వారి సమస్యలను పరిష్కరించి సాధనలు కనుగొన్నారు. గణితం అప్పుడు ఇప్పుడు కూడా ప్రజా కేంద్రీకృతమే, అంటే పీపుల్ సెంటర్డ్ అని అర్థము. స్వెడ్జ్ ఏం చెప్పాడు చూడండి, ఒక ఉత్తమోత్తమైన రచయిత, ఆయన చెప్పుకోదగిన నిపుణుడు. ఇతను మనకు గణిత శాస్త్ర చరిత్ర గణితానికి మానవ మూలాలను అందిస్తుందని చెప్పాడు. 10,000 సంవత్సరాలకు పైబడి ప్రజల చేత అభివృద్ధి చేయబడింది ఈ సబ్జెక్ట్ అని చెప్పాడు. ఈ మనలాగానే, మన విద్యార్థుల్లాగానే తప్పులు చేశారు. కొన్ని సందర్భాలు తికమకపడ్డారు ప్రజిల్స్ ఇలాంటి వాటిల వల్ల. అయినా కూడా సర్దుకొని వారి సమస్యలు పరిష్కరించి సాధనలు కనుగొన్నారు. గణితం అప్పుడు ఇప్పుడు కూడా పీపుల్ సెంటర్డ్, అంటే ప్రజా కేంద్రీకృతమే, అంటే మనకు అనుకూలంగా ఉంటుందని. ఈ విధమైన మిళితం చేయడం వల్ల సమస్య సాధన నైపుణ్యాలు సునిశ్చితం అవుతున్నాయి, అంటే షార్పెన్స్ విధంగా మనకు మిళితం చేయడం వల్ల సమస్య సాధన నైపుణ్యాలు సునిశ్చితం, అంటే స్మూత్గా, ఈజీగా అవుతున్నాయని. ఉత్తమ అవగాహనకు పునాదులు పడతాయి అని. ఉత్తమ అవగాహన అంటే వెరీ ఇంట్రెస్టింగ్కి కలపరించడం అనమాట. అవగాహన అంటే అండర్స్టాండ్.
విద్యార్థులు గణిత సంబంధాలు చేయగలుగుతారు. గణితానికి సమాజానికి మధ్య గల అంతశ్చర్యను ప్రముఖంగా చూపగలుగుతారు. ఇది విల్సన్ చార్బర్ట్ల అభిప్రాయం. ఏది అభిప్రాయము? ఈ విల్సన్ చార్బర్ట్ల అభిప్రాయం ఏమంటే, గణితం యొక్క సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక సందర్భాలను విద్యార్థులు అవగాహన చేసుకునేటకు గణిత శాస్త్ర చరిత్ర బోధన అవకాశం కల్పిస్తుంది. ఇక్కడ చూడండి, ఇది ఈయన చెప్పింది విల్సన్ చార్బర్ట్ల అభిప్రాయం. గణితం యొక్క సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక సందర్భాలను విద్యార్థులు అవగాహన చేసుకునేటకు గణిత శాస్త్ర చరిత్ర బోధన అవకాశము కల్పిస్తుంది అని ఇక్కడ మనకు గణిత శాస్త్ర పాఠాలు, గణిత చరిత్రను చేర్చుటకు కారణాలు, గణిత చరిత్ర ఉద్దేశాలు, గణిత బోధన దృష్ట్యా గణిత చరిత్ర గురించి వివరించాను. మీకు ఇంకా ఈ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.